చిలీ అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 46 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. వేలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయాన్ని చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అడవుల్లో భయంకరమైన మంటలు నిరంతరం వ్యాపిస్తున్నాయన్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా చిలీలో పరిస్థితులు భయానకంగా మారాయి. ఈ ప్రమాదంపై చిలీ అంతర్గత మంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలోని మధ్య దక్షిణాన 92 అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి దాదాపు 43,000 హెక్టార్ల వరకు అడవి దగ్ధమైందని చెప్పారు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. అడవుల్లో పెరుగుతున్న మంటల దృష్ట్యా చిలీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుందని, ఇదే భయంకరమైన అడవి మంటలకు కారణమని అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ తెలిపారు. బోరిక్ శనివారం మధ్యాహ్నం హెలికాప్టర్ ఉపయోగించి ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అడవి మంటల కారణంగా కనీసం 50 మంది మరణించారు. పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే చిలీ అడవుల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణం. ఇది జరిగినప్పుడల్లా డజన్ల కొద్దీ ప్రజలు మరణిస్తూ ఉంటారు. తాజా అగ్ని ప్రమాదంలో వేలాది ఇళ్లు ధ్వంసమైనట్టు సమాచారం అందుతోంది. నగరమంతా పొగతో నిండిపోయింది. అగ్ని ప్రమాదం కారణంగా వందలాది కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం తరపున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.